అంశం నేను చెబుతాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ప్రసంగి 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం 8వ వచనముల దాకా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి 8వ వచనాల దాకా చాలా చక్కగా చదవండి, తప్పులు రాకుండా. మేలు మేలు వచ్చును గనుక దానిని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండి. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండి. బుద్ధిహీనుల మాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయలు చిట్టుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియో వ్యర్థం. అన్యాయము చేయడం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవద్దు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్యాంతము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. చాలు. హల్లెలూయా హల్లెలూయా. 9వ వచనం కూడా చదువుదాం. ఆత్రపడి కోపడవద్దు. బుద్ధిహీనుల అంతరంగములందు కోపము సుఖ నివాసము చేయను. చాలు. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. జ్ఞాని అయిన సొలొమోను ఈ పత్రికను రాస్తూ, జ్ఞాని అయిన సొలొమోనికి మరొక పేరు ఏంటంటే ప్రసంగి. హల్లెలూయా వినాలి. చాలా చక్కనటువంటి మాటలు దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాం. మొట్టమొదటి వచ్చిన మనం చదువుకున్నాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా చెప్పండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు చెడ్డ పేరు? మంచి పేరు. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. అదే కదా జ్ఞాని అయిన సొలొమోను అని చెప్పుకున్నాం. మరి ఇది బ్రతకడం కంటే చావడం మంచిది అంతటికి. అదే కదా అర్థం. అదేమర్థం? ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. చచ్చిపోతేనే మేలు కానీ అర్థమైంది మీకు? వాక్యం మరొకసారి చూడండి, మళ్ళీ చదువుతాం. 7వ అధ్యాయం మొదటి వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఓకే. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. జననము కంటే మరణమే మేలు. అవునా? ఓకే. ఈ వాట్ చూసుకోండి. ఓకే. సుగంధ తైలము అంటే అర్థం ఏంటంటే, సుగంధ తైలం అంటే గొప్ప విలువ కలిగినది, గొప్ప విలువైనది. దాన్ని డబ్బిచ్చుకోవాలంటే వేలల్లో కోట్లలో ఉండొచ్చు. అత్తరు కాదు 10 రూపాయలు తీసుకొని ఇలా పూసేయడానికి. బాడీ పర్ఫ్యూమ్స్ కాదు కొనేయడానికి. సుగంధ తైలము అది మనలో మళ్ళాంటి మనుషుల దగ్గర ఉండదు. అది కోటీశ్వరుల దగ్గర ఉంటుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హల్లెలూయా. దానికంట ఏంటంట మంచి పేరు మేలు. ఈ సుగంధాన్ని దగ్గర డబ్బు అని పెట్టుకోండి. ఏంటంటే డబ్బు అని పెట్టుకోండి. ఈ సుగంధం అన్ని దగ్గర సుగంధ తైలం అంటే డబ్బుతో సమానం, మంచి కాస్ట్ వస్తువు అని అర్థం. ఓకే. ఆ దానికంట ఏది మంచిదట? మంచి పేరు. మరి మంచి పేరు కావాలా, మీకు చెడ్డ పేరు కావాలా? అంత కాస్ట్లీ అయిన వస్తువు కన్నా, సుగంధ తైలం కన్నా మంచి పేరు మేలు. హల్లెలూయా. మంచి పేరు సంపాదించాలంటే చాలా కష్టము. అవునా? చెడ్డ పేరు సంపాదించాలంటే ఊరికనే వచ్చేస్తుంది. నువ్వు దండోరు వేయక్కర్లేదు, ఎవరికి చెప్పవసరం లేదు, ఎవరు అనక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తుంది. హల్లెలూయా. రాత్రి ఒక సిస్టర్ ఫోన్ చేసింది వరంగల్ నుంచి. ఫోన్ చేసి, అన్నా నేను ఒక అమ్మాయిని బలపరుచుకున్నాను,
నేను ఒక అమ్మాయిని బలపరుస్తున్నా. వారు భర్త వదిలేశాడన్నా, పెళ్ళి భర్త చనిపోయాడన్నా, పెళ్ళయింది, చనిపోయాడు భర్త. కానీ ఆ అమ్మాయి ఆలన పాలన నేను చూసుకుంటూ వచ్చా. 2 పిల్లలు, పాపం 26 సంవత్సరాలు, 26 సంవత్సరాల వయసు. ఈ పిల్లని ఆలనా పాలన నేను చూసుకొని వస్తూ ఉన్నాను. నాకు కాస్త కోస్త దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మంచి మాటలు చెప్తా, ఉనికి మందిరానికి తీసుకెళ్తూ వస్తూ నా కాడ కలిగి ఉన్నది ఇస్తూ ఉన్నానన్న అన్నది. మంచిదేనమ్మా, బాగా చేస్తున్నావు అని అడిగాను. తర్వాత అన్నది, కానీ ఇప్పుడు ఎవరి మాటలో నమ్మింది. నేను మంచి మార్గం చూపించాను, నేను మేలైన మార్గం చూపించాను, నేను మంచి జీవితాన్ని చూపించాను. కానీ యవనస్తులుగా ఏమైందట? తప్పడిందన్నా, తప్పిపోయిందన్నా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నది. ఇంకా జరిగింది చెప్పరాను అంటే అప్పుడు చెప్తుంది మళ్ళీ, నా ఎదుటే పాపం చేస్తూ ఉందన్న, నా ఎదుటే తప్పుగా బ్రతుకుతుందన్నా. నేను ఎలా తట్టుకోగలనా? నాకు బుర్ర పిచ్చెక్కిపోతా ఉంది. నా దగ్గర ఉన్నదంతా పెట్టాను, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చాను, కానీ ఇప్పుడు చూస్తే నన్ను పట్టించుకోవట్లేదన్న. ఏదైనా అవసరం వస్తే నా కొరకు ప్రార్థన చేయమని అడుగుతూ ఉంది. ఏదైనా కావాలంటే ప్రార్థన చేయమని అడుగుతూ ఉంది. ఏదైనా అవసరమైతే ప్రార్థన చేయమని అడుగుతూ ఉంది. కానీ చూస్తే ఎవరెవరితోనూ తిరుగుతుందానా అన్నది. ఇంకేమైంది నాన్న? కానీ అన్న, నా మనసు ఊరుకోవట్లే. వింటారా? మీరు జాగ్రత్త వినాలి ఈ మాట. నా మనసు ఊరుకోవట్లే. నా మనసు ఏం చెబుతుందంటే, నేను ఒకవేళ తప్పు చేశానా, నేను ఒకవేళ పొరపాటు చేశానా, నేను ఒకవేళ ఆమెని బలపరచడంలో ఉన్నటువంటి తప్పేం చేశానా అని నా అంతా నేను కుంగిపోతున్నానన్నా. నా మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఏం చేయాలన్నా, నాకు సలహా ఇవ్వరా అని అడిగింది. హల్లెలూయా. ఏం సలహా కావాలి అని అడిగాను. ఇది చేయడం తప్ప, నేరం అంది. అప్పుడు నేను అన్నా, నువ్వు మంచి మార్గం చూపించావు, మేలైన మార్గం చూపించావు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు చేతనైతే మంచి చేయడానికి ప్రయత్నం చేయి. నీ వల్ల ఒకరికి అపకీర్తి రాకూడదు, నీ వల్ల ఒకరికి చెడ్డ పేరు రాకూడదు. నీకు చేతనైతే మంచి చేయడానికి ప్రయత్నం చేయి, అంతే తప్ప చెడ్డ పేరు ఇప్పుడు నీ వల్ల ఆ వ్యక్తికి రాకూడదు. హల్లెలూయా. అయితే నేను అన్నాను, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, నాకు బుర్ర పిచ్చెక్కిపోతున్నాను. నేను చెప్పాను, మందిరానికి నడిపించాను, అయినా తన జీవితాన్ని అన్యాయం పాలు చేసుకుంటుందన్న. నా జీవితం ఏంటి అర్థం కావట్లేదు, నాకు సలహా ఇవ్వండి అన్నాను. అప్పుడు అన్న, అమ్మాయితో స్నేహం కట్ చేయి, అమ్మాయితో స్నేహం కట్ చేయి. ఒక రోజు వస్తుంది, ఒక దినం వస్తుంది, ఒక గడి వస్తుంది, అంత అయిపోద్ది. ఎంత ఎవరి వయసు అంతా పోతుంది, ముసల్దాన్లాగా అయిపోద్ది. ఆ రోజు నీ దగ్గరికి వచ్చి నీ కాలు మీద పడతాడు. హల్లెలూయా. అప్పుడు ఎవరు కావాలంట తెలుసా? ఏ యేసయ్యనైతే విడిచిపెట్టేసిందో, ఏ మందిరాన్ని అయితే విడిచిపెట్టేసిందో, ఏ మాటలైతే పక్కన పెట్టేసిందో ఆ మాటలు కావాలని పరిగెత్తుకుంటూ వస్తుందని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నేను కాదు. అంటే అప్పుడు ఎవరన్నా, మరి ఏం చేయమంటావా అన్న? ఇదే చేయాలి. ఇంకా ఏం చేయమంటావా అన్న? స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళి ఉదయాన్ని స్వీట్ తినిపించాము, ఒక తీయగా ఉంటుంది అంటే నవ్వుతున్నాను. నేను చెప్పింది చేయరా? ఏం చెప్పాను? స్నేహం కట్ చేయి. మొదటి కీర్తన ఉంది కదా, దుష్టులు ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట. అపహాసకులు, దుష్టులు అంటే చెడిపోయిన వారితో నీ స్నేహం ఎందుకు? పాడైపోయిన వారితో నీ స్నేహం ఎందుకు? చెడ్డవారితో నీకు సాంగత్యం ఎందుకు? చెడ్డవారితో నువ్వు స్నేహంగా ఉండటం ఎందుకు? అది నీ భవిష్యత్తుకే ముప్పు. హల్లెలూయా. నీ భవిష్యత్తుకే ముప్పు. నువ్వు చెడువారి వారితో తిరిగేవనుకో, మంచి లక్షణం ఒక్కటి నేర్చుకోలేవు, చెడు లక్షణాలే నీకు అనుభవిస్తావు. హల్లెలూయా. అవునా కదా? ఇక్కడ ఏమంటుంది? సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా. మంచి పేరు సంపాదించుకోవాలంటే ఆషామాస కాదు, తలకిందులు తప్ప చేసినా రాదు.
అవునా కదా? తల కింద తపస్సు చేసినా రాదు. నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు జ్ఞానివి అయితే, నీకు జ్ఞానం ఉంటే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, హల్లెలూయా. ఎవరితో నడవాలి, ఎవరితో నడవకూడదు, ఎవరితో మనం కలిసి ఉండాలి, ఎవరితో కలిసి ఉండకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు. నీకు జ్ఞానం ఉండి దాన్ని బట్టి దాని ప్రకారం నడుచుకో. ఎలా పడితే అలా జీవించేసి ఎలా పడితే అలా నడుచుకుంటే నీకు మంచి పేరు రాదు, సమాజంలో వస్తుంది. ఏ పేరు వస్తుంది తెలుసా? ఆ లాస్ట్కి అమ్మాయి చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి ఎలా పోతూ రావడం వల్ల నన్ను కూడా ఆవిడ తప్పు చేస్తున్నట్టే నేను తప్పు చేస్తున్నానని ప్రజలు అనుకుంటున్నారన్న అని చెప్పిందన్న. ఆ విషయం నాకు బాగా అనిపించింది. ఏమన్నది? ఆవిడతో తిరగడం వల్ల ఆవిడ చేయకపోయినా ఏమన్నది? ఇప్పుడు వ్యభిచారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, దానికి బట్టబయలుగా చెప్పుకోవచ్చు. వ్యభిచారులు ఉన్నారు, వాళ్ళతో తిరిగితే నువ్వు మంచోడమైనా నీకేం ముద్ర పడుతుంది? నువ్వు చెయ్యకపోయినా నేనేమంటారు తెలుసా? వెళ్ళిపోయింది. అందులోకి వెళ్ళిపోయింది. సడన్గా ఎవడో వస్తాడు, సడన్గా ఎవడో వచ్చి నిన్నేదో అడిగాడు అనుకో, మనం దాన్ని బట్టపైలు చెప్పకూడదు, అడిగాడు అనుకో, అప్పుడు ఏమంటాం? నేను అలాంటిదాన్ని కాదంటే ఏమంటాడా? ఓ చెప్పొచ్చావులే, మేము చూడలేదా అంటాడంట. ఏ నీ స్నేహం ఎవరితో ఉంది? ఆ స్నేహం తగ్గట్టు ప్రతిఫలమే ఇది. అవునా కదా? నేను మారిపోయాను, నేను ప్రభువుని నమ్ముకున్న పని చేయగలడా? ఎక్కడ పని చేయదు, ఎక్కడ పని చేయదు. నువ్వు మంచోని నన్ను చెప్పుకున్నా అక్కడ పని చేయదు. మంచి పేరు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. హల్లెలూయా. మంచి పేరు సంపాదించడం చాలా కష్టం, కానీ చెడ్డ పేరు సంపాదించాలంటే ఈజీ, వచ్చేస్తుంది, తన్నుకొని వచ్చేస్తుంది బయటికి. హల్లెలూయా. మంచి పేరు సంపాదించు. హల్లెలూయా. శారదాకం దేవుడు దీవించునిగా. ఆమె ఈ మాట ఎందుకన్నా లాస్ట్ చెప్తాను. ఓకే, మంచి పేరునే చెప్పాలి, మంచి పేరునే సంపాదించు. మంచి పేరు సంపాదించుకొని ఇష్టానుసారం జీవితం పనిచేయదు. మొదటి కూడా అది. రెండోది, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పండి? ఎవరైనా చెప్పండి, మీరు ఎవరైనా. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎవరు చెప్పారు ఇది? సొలొమోను మరొక పేరు ప్రసంగి భక్తులు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు? అదే చచ్చిపోయినోడి కంటే బతుకున్నోడి కంటే చచ్చిపోయినోడు మీరు అంటున్నాడు అన్నా. ఒకని జన్మదినము కంటే అంటే పుట్టినరోజు జరిగించుకున్నట్టు కంటే చనిపోయిన రోజు జరిగించుకోవడమే మేలు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? బ్రతికుండేటప్పుడు ముసలోడు వచ్చారు సపోజ్, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నిర్మలా కదా, నిర్మలాకు ముసలుడు అయిపోయింది. వాళ్ళ అమ్మ ఉంది కదా, మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆవిడ ఏ స్టేజ్ అంటే ఏదో పెట్టింది తిని శుభ్రంగా ఉంటారు, కానీ అలా ఉండరు. ఆ పెద్దల కాలం కదా, కొంచెం వెరైటీగా ఉంటారు వాళ్ళు. ఏదో పని చేయడము, వద్దనిదే చెయ్యము చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? మనవరాలు కూతురు పొడి చేస్తుంటారు. ఎక్కడ? మూతుల మీద పొడి చేస్తుంటారు. అవునా కదా? వినండి, దీనికి అర్థం మీకు చెప్తున్నాను. ఇయ్యాలి జరిగింది, ఈ ప్రపంచంలో జరుగుతుంది చెప్తున్నాను. పొడుస్తారా పడరా? ఎందుకు పొడుస్తారు? ఇసుకేస్తుంది కాబట్టి పొడుస్తారు. అలా పొడిసి కాస్త ఆ మీద ఉన్న ప్రేమ ఏమైపోద్ది అంటే తగ్గిపోద్ది. ఆ మీద ఉన్న ప్రేమ ఏమైపోద్ది? పూర్తి తగ్గిపోద్ది. ఇంకా కొద్ది రోజులకి పూర్తి తగ్గిపోద్ది. సడన్గా ఒక రోజు తిండి లేక ఇంకేమి లేక చచ్చిపోయిందంట. చచ్చిపోతే ఓలమ్మా చచ్చిపోనమేనమ్మో అని ఎడుతావా ఏడవా అక్క? చచ్చిపోనమేనమ్మో అని ఎడుతారా? మనిషి అంటే వాడు బుద్ధుని మనిషి అయితే బ్రతికున్నప్పుడు చూడలేదు. నీకు చచ్చిపోయిన తర్వాత ఎంత ఎడితే సుఖమే ఉంది. అందుకే ఓడి పలికాడు. అర్థమైంది మీకు? మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలీదు, మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు. నీకే కాదు, నాకే కాదు, ఎవరికీ తెలీదు.
కాస్త మనిషి దూరమైన తర్వాత శవాన్ని పట్టుకుని ఏమంటారు తెలుసా? లేయే, రాయే, నేను బాగా చూసుకుంటానే, నేను బాగా చూసుకుంటాను, నీకేం కావాలో అది కొంటాను. చాలా మంది నేను చనిపోయిన దగ్గరికి ఎక్కువ వెళ్తూ ఉంటాను, నాకు ఎక్కువ పిలుస్తాను. శవాలు పట్టుకొని స్నానం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తుంటారు, గుండ్లు బాదుకొని ఏడుస్తుంటారు. మా తల్లే, రాయే, లేగే, కొద్ది తినే. ఎప్పుడు బతుకున్నప్పుడు తిండి అంటండి, బతుకున్నప్పుడు వెళ్తారా? ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది? బతుకున్నప్పుడు నువ్వు పెట్టవు కదా, చచ్చిపోయినప్పుడు శవాన్ని పట్టుకొని ఏడ్చే అర్హత నీకు ఉందా? ఉందా? బతుకున్నప్పుడు నువ్వు చూడలేదు కదా, మరి చచ్చిపోయిన తర్వాత తల్లి అదే అడుగుతానే, ఇదే అడుగుతానే, పరమాణం వండుతానే, నీకు స్వీట్లు అంటే ఇష్టమే, స్వీట్లు తెస్తాను. కొంతమంది శవాల దగ్గర వీడి తెస్తారు, లేదు మందు బాటలు కూడా తెస్తారండి, మనకి ఇష్టం. లేకరా నాయన, తాగరా, నీకోసం తెచ్చా, నీకు అది ఇష్టం కదరా అంతే. ఎంత చమత్కారం అంటే మనుషులు అబ్బా వర్ణించలేదు. ఎందుకు? అందుకే ప్రసంగి ఆలోచించి అంటాడు, ఏమని అంటాడంటే చూడండి, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. హల్లెలూయా. మరణించే వాడి దగ్గరికి వెళ్ళండి. నేను బాప్తిసం తీసుకున్నాను, పర్వాలేదు, వెళ్ళొచ్చు. చనిపోయే దగ్గరికి చూడడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు పెట్టింది తినకూడదు, కానీ వెళ్ళొచ్చు. హల్లెలూయా. వెళ్ళి చూసి రావచ్చు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు, చనిపోతే నేను ఏం చేశానంటే తిన్నగా వెళ్ళాను. వెళ్ళి ఆ అబ్బాయి దగ్గర కాస్త కూర్చొని వచ్చానమ్మా, నీకు ఈ విశ్వాసం ఏముండాలంటే నన్ను ఎక్కడికి వెళ్ళి నాతో దేవుడు ఉన్నాడు, ఆ విశ్వాసం తెలియదు. అవి ఎంత ఏది జరిగిపోద్ది అదే జరిగిపోద్ది. ఏది? అది చచ్చిపోయినాడు వచ్చేస్తే దయమైపోయి వచ్చేస్తారు. ఎన్ని ఆలోచిస్తారో ఈ మెమోరీలో, దాన్ని ఫ్రీగా ఉంచడం. ఆలోచన. చూడండి, ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, 24 గంటలు తిరిగితే ఏమవుద్ది? బేరింగ్ వీటి ఎక్కిపోయి మోటార్గా వెళ్ళిపోద్ది. అవునా? ఈ తలకి కూడా కాస్త రెస్ట్ ఇవ్వండి. తెగ ఆలోచించేస్తుంటారు, టక 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 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచన అంతా కూడబెట్టి ఖచ్చితంగా ఆడేవాళ్ళు. ఎందుకు? అక్కడికి వెళ్ళి అదే ఆలోచిస్తావు నువ్వు. ఎప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయే దగ్గరికి వెళ్ళాక ఏడకూడదు. కానీ ఏడకుండా ఉండలేము అనుకోండి, మనసు ఉండలేదు. ఏంటంటే జ్ఞాపకాలు అవన్నీ ఉండలేదు. కానీ ఏడవాలి. అక్కడికి వెళ్ళాను, వాళ్ళతో పాటు సమాధి కార్యక్రమం వెళ్ళాను. అందరూ అరటిపోతుంది, నేను తినలే. ఎందుకంటే నా దేవుడు నాకు చెప్పింది, నేను ఒక నిష్టలో ఉన్నా, నేను ఒక భక్తిలో ఉన్నా, నేను ఒక భక్తి జీవితంలో ఉన్నా, కాబట్టి నేను తిన్నా. వెళ్ళడం తప్పలేదు, తినడం తప్పు. అర్థమవుతుందా మీకు? ఫోన్ మంచికి ఉందో చెడుకి ఉందో. నువ్వు చెడు చూస్తే నీకు చెడు వస్తుంది, మంచికి చూస్తే దాన్ని వినియోగించుకోవడంలో ఉంటుంది నీకు. హల్లెలూయా. అది దానికి అర్థం. మళ్ళీ ఇంకోటి, విందు జరుగుచున్న ఇంటికి పోవుటి కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుటే మేలు. హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడు? విందు జరుగుచున్న ఇంటికి పోవుటి కంటే, ఫంక్షన్కి వెళ్ళకపోయినా మాత్రం సాగు కార్యక్రమానికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఫంక్షన్కి వెళ్ళకపోయినా సాగు కార్యక్రమానికి వెళ్ళాలి. అవునా కాదు? అమ్మ దయచేసి వినండి, మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది. ముందు ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి. యెహోవా నాకు కాపరి. 23వ కీర్తన ప్రకారం యెహోవా నాకు కాపరి. 127వ కీర్తన ప్రకారం ఆయన నాకు తోడై ఉన్నాడు, నా మార్గం అన్నింటిలో ఆయన తోడై ఉన్నాడు. అవునాగా? నన్ను ఏమీ చేయలేదు. ఈ నమ్మకం, విశ్వాసం నీలో ఉండాలి. యెహోవా కాపాడితేనే కాపాడబడతాం. 127వ కీర్తన ప్రకారం ఈ విశ్వాసంతో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంటే విందు జరుగుతున్న స్థలానికి వెళ్ళకపోయినా ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అంటే ఏడుస్తున్న ఇంటికి వెళ్ళి. ఇప్పుడు అక్క ఉంది, అక్క గురించి నిర్మలక్క. ఎవరైనా చిన్న సొక్క కన్నీరు కాదు, ఈ కింద నుండి ఏడిచేస్తారు నీరు. మొన్న చెల్లి సాక్ష్యం చెప్తుంది, ఇక్కడ సాక్ష్యం చెప్తుంటే అక్కడ మా ఆవిడ ఎలా మూసేసుకొని నవ్వుతుంది అనుకున్నాను నేను.
మూసుకొని ఏడ్చేస్తుంది ఊరుకొని ఆడవుతా అదో బాధ. కళ్ళు రెప్పల మీద ఉంటాయి అక్కడ నీళ్ళు యాక కళ్ళు రెప్పల మీద ఉంటాయి నీళ్ళు. అవి నిజమైన నీళ్ళు కాదు నాకు తెలుసు, లేకపోతే నీళ్ళు ముందే వేసుకొని వస్తారు. ఇలా మూసుకొని ఏడుతుంటే ఆవిడ ఏడుతుంది, నాకు ఏడిపోతుంది. ఎందుకంటే మా ఇద్దరు యాక్సిడెంట్ మీద అవునా కదా. అదే ఆవిడ ఏడుతుంది, నాకు ఏడిపోతుంది. నేను ఇలా చూడకూడదు అనుకో, నేను మూసుకుంటాను, అయినా మళ్ళీ ఇలాగేస్తాను కళ్ళు. ఆడలకి కంటి మీద నీళ్ళు ఉంటాయి, ఉత్తినే ఏడిచేస్తారు. అందుకే ఏడుతో సాధించేస్తారు ఆడలు, ఏడుతోనే సాధించేస్తారు. మొగోడు ఆడడం చేత కాదు, దేనికి లేదు. ఇంకా ప్రతిదానికి ఏం చేయాలన్నా ఆడలే. ఇప్పుడు అంతా రాజ్యం అంతా ఎవరిదే? హల్లెలూయా. బైబిల్లో కూడా ప్రథమ స్థానం స్త్రీకే ఇవ్వబడింది తెలుసా. స్త్రీలు బలహీనమైన కానీ ఈ బలహీనమైన వాళ్ళతో బలవంతులు పడుతుంటారు తెలుసా మీకు. స్త్రీలు బలహీనమైన వాళ్ళే, వాళ్ళతో ఎవరు కొడతారు తెలుసా? బలవంతుల్ని కొడతారు. మేమేం చేస్తాం? ప్రభువే మాకు దిక్కని మేము ఉంటాం. వీళ్ళేం చేస్తారు తెలుసా? విశ్వాసాన్ని లాగేస్తూ ఉంటారు. అని టైర్లోని గాలి ఒకేసారి పోతుంది, అలా పోతుంది, అలా లాగేస్తూ ఉంటారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు చాలా అవునా కదా. అంటే ప్రలాపించి వారి ఇంటికి విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవట అంటే ఏడ్చే వారి ఇంటికి పోవట. హల్లెలూయా. ఆపదలు ఎవరైనా ఉంటే మీ చేతనైతే ఆదుకోండి. బైబిల్ అదే చెప్పింది. కన్నీరు తొడవండి, నేనున్నాను భరోసా ఇవ్వండి. మీ దగ్గర ఉండే కాడికే ఎప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తుందో, నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారిని ఏం చేయాలి? వాడు మనతో మాట్లాడకపోయినా ఆ క్షణానికి నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఏమన్నా మా ఆవిడ ఏం చేస్తుంది తెలుసండి? మా ఆవిడ మొక్కసూడిగా మాట్లాడు, అది ఎవరికి నచ్చదు. కొంతమంది మా ఆవిడతో మాట్లాడితే కొంతమంది మాట్లాడరు. కానీ వారికి ఏమైనా జరిగితే గబగబగబ పరిగెడేస్తుంది. పరిగెట్టేసి అడ్డుపడిపోద్దండి. పెద్దోడు చిన్నోడు చూడదు, అడ్డుపడిపోయి వద్దులే అమ్మ ఎందుకలా కొట్టుకుంటాడు అని అడ్డుపడిపోతుంది. అంటే అర్థం ఏంటంటే, నీవు ఎలాగుండాలంటే చేతనైతే నువ్వేం చేయాలి? మేలే చేయి, కీడి చేయడానికి ప్రయత్నం. కీడి చేయడం వల్ల రెండింతలు కీడి నీ మీద, అది ఏ కీడైనా కావచ్చు. హల్లెలూయా. ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నీ మీదకి ఏమవుతుంది తెలుసా? రెండింతలు వస్తాయి, ఒకంత కాదు. తట్టుకోలేవు, ఆ ప్రజలనే తట్టుకోలేవు. ఎందుకు అంత బాధ చేయకుండా నీ చేతనైతే మేలు చేయి. ప్రభు చేశాడో లేదు మేలు చెప్పాలి. వినండి, నా వైపు చూడండి. మీరు కింద చూస్తే నా వైపు చూడండి. మ్యాచ్ బోర్డు మీద ఎక్కాలి రాస్తుంది, కింద చూస్తే అది ఏడు ఇసిరేస్తాడా? నన్ను ఇసిరే, నేను ఇస్తాను. వినండి నాకు. ఓకే, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుంది? వచ్చును కనుక హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మాలి. ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నేను కూడా చచ్చిపో. మనవాడు అంటాడు, ఇలా తాగితే చచ్చిపోతాను. చచ్చిపోతాను ఏం ఉండిపోతా ఏంటి అంత తిరగేసి నన్ను చచ్చిపోతాను, నా దగ్గరికి వచ్చి చచ్చిపోతున్నాను. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇంట్లో సమస్యలు పెట్టి ఈ పాడెవరొచ్చుకు ఎందుకో నాకు అర్థం కాదు. ఈ పళ్ళు కొరికేస్తారు, నెత్తి బాధ తీసుకుంటారు, నోళ్ళు బాధ తీసుకుంటారు. ఎందుకు ఈ బ్రతుకు అంటారు. కొంతమంది సమస్యలు తట్టుకోలేక ఏమంటారు తెలుసా? నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి నేను నువ్వు చచ్చిపోవడం వల్ల ఏమని కలిసి వస్తుంది చెప్పు. నీకు బైబిల్ ప్రకారం చెప్తున్నాను, దేవుడు చంపకుండా నువ్వు చచ్చిపోతే బలవంతకార మరణం అయితే నువ్వు ఎక్కడికి పోతావు తెలుసా? నిత్య నరకం. ఎడపోతావు? నిత్య నరకానికి పోతావు. బలవంతకరంగా చచ్చిపోయావు అనుకో, నిత్య నరకానికి పోతావు. ఇది బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. బలవంతంగా చచ్చిపోయిన చాలా మంది చూడండి దగ్గర మాట్లాడుతుంటే, నేను మూతులు పడిపోయి చచ్చిపోయాను, నేను కూతురు పడిపోయి చచ్చిపోయాను అన్నయ్య లేదా? మన ముందు మాట్లాడే లేదా?
అంటే అర్థమేంటి? బలవంతకరపు సావులు ఎక్కడ తిరుగుతాయి? భూమి మీదే. హల్లెలూయా. గుర్తుపట్టుకో, బలవంతంగా చావకూడదు. నువ్వు బలవంతంగా చచ్చావంటే జాన్ వెస్లీ గారు ఈ మెసేజ్ చెప్తూ అంటున్నారు, నీ చావు నీ చేతుల్లో లేదు, నీ జననం కూడా నీ చేతిలో లేదు. అసలు చచ్చిపోవడానికి రైట్స్ ఎవరిచ్చాడు నీకు? అధికారం ఎవరిచ్చారు? హక్కు ఎవరిచ్చారు నీకు? పుట్టడానికి అధికారం లేదు, కానీ దేవుడు కృప చూపి నిన్ను పుట్టించాడు. పోనీ ఎలా పుట్టావు? నువ్వేం చేయాలి? నా తాడిని వేసేసుకొని ఉరేసుకొని చచ్చిపోతున్నాను. అసలు రైట్స్ ఉన్నాయి, నువ్వు చచ్చిపోవడానికి అధికారం ఉందా? అంటే బలవంతకరమైన చావని ఎందుకు అంటారు అనుకున్నాం? ఆత్మహత్య అని ఎందుకు అంటారు అనుకున్నాం? వాళ్ళు చేసుకునేది ఆత్మహత్య, వేరే వాళ్ళు చేసింది హత్య. అవునా కాదు? ఇలా చచ్చిపోతే నువ్వు పరలోకంలో చూసుకో. అమ్మా, ఎవరైనా తీర్మానంగా తీసుకుని దయచేసి మార్చుకోండి. దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం దేవుడిని తీసుకెళ్ళేంత వరకు నువ్వేం చేయాలి తెలుసు? భూమి మీద నీ పని నువ్వు చేసుకుంటే హ్యాపీగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజీ, అంతేగాని నీ ఇష్టానుసారంగా అనుకుంటే పని చేయదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏలయనగా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుకుందరు. మనసు ఉంచుకోవాలి. ఏదో ఒక రోజు నాకు మరణం వస్తుంది, అప్పుడు దాకా నేను భూమి మీద బ్రతుకుంటానని. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నీతి, యథార్థ, పరిశుద్ధత కోల్పోయి వృత్తిరాని సావి కదా. మొన్న మా బ్రదర్ నేను విజయవాడ వెళ్ళాం. విజయవాడలో మా బావగారు ఒక ఆయన అంటున్నాడు, బతికుండి సాధించాలి బాబు అన్నాడు. బతికుండి ఏం పోగు పెట్టాలి చెప్పు. నిజంగా ఆయన చెప్పింది. ఎందుకు చెప్పని భార్యను పోషించడు, బిడ్డలు పోషించడు, రూమ్ రెంట్ కట్టడు, వాటర్ బిల్లు కట్టడు, కరెంట్ బిల్లు కట్టడు, ఏది చేయడు. అలాంటి నాకు తెలిసి భూమికి భారమే. అలాంటి నిజం, అలాంటి భూమికి భారమే. కానీ అలాగ చచ్చిపోవడం అది దేవుడు పెట్టలే, నియమం పద్ధతి పెట్టలే. నువ్వేం చేసుకోవాలి? చచ్చిపోకూడదు. బ్రతికుంటే ఏదో ఒక రోజు నీ మనసు మార్చుకుంటే ఏసై నీ బ్రతుకు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు బ్రతుకుతారు. మరణానికి తెలుసా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారని? మరణానికి తెలుసా నీ వెనకాల ఇంకొక వ్యక్తి ఉన్నాడని? నీకు వచ్చిన మరణానికి తెలుసా నీ బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా ఉందని? నీ మరణానికి తెలుసా నీవు ఇంకా నీ పిల్లల వరకు కష్టపడి పోగు పెట్టాలని? మరణం తెలియదు, ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కానీ నువ్వేమనుకో తెలుస్తా, ఏదో ఒక రోజు నాకు మరణం ఉంది. అందుకే దాని కొరకు కొంతమంది చచ్చిపోతాను అనేసి అంటే మా కోరికలు ఆశలు వచ్చేస్తుంటాయి. నిజంగా చచ్చిపోతారేమనుకుంటారు, కానీ వాళ్ళే 10 మంది చెప్పారు. చచ్చిపోతాను అనేసి కొంతమందికి వస్తూ ఉంటుంది. అది మరణదూత. చాలా మందిలో దేవుడు దాన్ని వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. కానీ అది అలాగ వస్తూ ఉంది అంటే వీళ్ళని తీసుకెళ్ళిపోవడంతో పాటు ఈ పక్కన చంపేస్తాడండి. సేవ చేయలేక సావాలి. అది ఒక మనిషిలో ఉంటే నాశనం చేసి పరేస్తుంది. మనిషి నాశనం చేసేసి పిండేసి లాస్ట్కి మొత్తం చూడండి, చెరుకు మిషన్లో పెట్టిన తర్వాత పిప్పు బయటకు వస్తుందా? అలా పిప్పు బయటకు వచ్చినంత వరకు నీ పిండి అప్పుడు చంపుతుంది. దాని నుంచి విడిపించేది ఒకడే, యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వల్ల కాదు. ఎన్ని భూములు కట్టుకున్నా, ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని పురస్కారాలు చేసుకున్నా, యేసు నామం ఉచ్చరిస్తే చాలు, ఎట్టే దైవంలో నిలవలేదు. హల్లెలూయా. అంత శక్తి ఉంది యేసు నామం. కానీ మరణం ఏదో ఒక రోజు వస్తుందని తెలుసు, కానీ ముందుగా చచ్చిపోవాలని నువ్వు అనుకుంటే నీకంటే అజ్ఞాని ఎవడో ఉండడు. హల్లెలూయా. ఇక చదవండి కింద. 3వ వచనం. నవ్వుడి కంటే దుఃఖపడుట మేలు, ఎలయనగా చిన్నమైన ముఖములో హృదయమును గుణపరుచును. జ్ఞానుల మనసు ప్రలాపించి వారి ఇంటి మీద నుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మనసు అట? జ్ఞానం కలిగిన వారి మనసు ఆపదలో ఉన్నాను అనుకుంటుందా? మన మనసు ఎవరి మీద ఉండాలి తెలుసా? నేను నిజంగా క్రైస్తవుడు అయితే నేను ఇందాక పట్టిన చదివి చెప్తాను. నీకు నిజంగా నీకు ఆ హెల్పింగ్ నేచర్ ఉంటే, నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉందనుకో, ఒక 5 రూపాయలు ఏం చేయాలి తెలుసా? సహాయం. ఈరోజు పుణ్యం కోసం ఎంతో ప్రాకులాడుతూ ఉన్నారు.
కొంతమంది శవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు రోడ్ల మీద చచ్చిపోతూ ఉంటే వాళ్ళు తీసుకెళ్లి దహన కార్యక్రమాలు చేయడం అది పుణ్యం అనుకొని చేస్తున్నారు. కొంతమంది కొన్ని వేలాది లక్షలాది మంది పిలిచి భోజనాలు పెడితే అది పుణ్యం అనుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళ పుణ్యం డబ్బుని కాస్త అవతల మీకు తెలుసా వీళ్ళు ఉన్నారు కదా ఎవరు వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఉంటారు కదా మార్వాడీస్, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళకి వెళ్ళే గుళ్ళకి వెళ్తుంటారు తెలుసా, మీకు తెలుసో తెలియదో ఈ సీక్రెట్ నాకు తెలుసు. గుళ్ళకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎంతమంది ఉంటే ఆడు అడుక్కున్నాడమని అడుక్కోలేనోడమని ప్రతి ఒక్కరు కూడా కొత్త 10 రూపాయల నోట్లు ఇస్తారు. ఎంతమంది ఉన్నా ఆ ఆచారం అంటది. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, నేను డైరెక్ట్ తీసుకున్నాను, నాకు తెలియనని నేను తీసుకున్నాను. విజయవాడ ఆటో తోలుకునేటప్పుడు నేను తీసుకున్నాను. విజయవాడ గుడికి వెళ్ళి మారువాడి గుడికి తీసుకెళ్తే వాళ్ళు ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాను. నాకు వద్దండి నేను ఎలాంటి తీసుకోకూడదు గుడి దగ్గర అంటే ఆవిడ ఏమన్నదంటే, ఇది భిక్షగాడికి వేసింది కాదు, వీళ్ళ ఆచారం ఇది. హల్లెలూయా. అలాగ అనుకుంటా. ఎందుకు? పుణ్యం కొరకు. అవునా కదా? ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు పుణ్యం అంటే తీసుకోవాలి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ఏమంటున్నారు చూడండి, 3వ వచనం, జ్ఞానుల మనసు. 4వ వచనం, జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. హల్లెలూయా. ఎవరు ఏడుస్తారు? అప్పుల్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, సోదరులో ఉన్నవారు, వేదల్లో ఉన్నవారు, పిల్లల పొట్టలైన వారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నీ చేతనైన సహాయం నువ్వు చేయి. నీ జ్ఞానం ఉంటే చేతనైన సహాయం చెయ్యి. హల్లెలూయా. అంతేగాని వాళ్ళు ఎత్తుపడిచేటువంటి మాటలు నువ్వు మాట్లాడు. ఈ పని అయిపోయింది ఇంకెంతే, ఈ జీవితం అయిపోయింది ఇంకెంతే అంటే వాళ్ళు ఉన్ని పాలన ఇంకా కుమిలిపోతాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఇక్కడ ఎవరికో ఇబ్బంది కలిగిందంటే నువ్వేం చేయాలి? జ్ఞానం అయితే నేనున్నాను, నువ్వు నీ దగ్గర ఏం లేకపోవచ్చు, ఎందుకు అడుగుతావు అని ఓదార్చు. ఆ టయానికి వాళ్ళు ఎంత ధైర్యం పుంజుకుంటారో, అదే వాళ్ళు మైనస్ పాయింట్ నువ్వు తీసుకొని వాళ్ళు గుద్దుతూ ఉండు, ఏమంటారు? ఇంకా కుమిలిపోతారు. కుమిలిపోయి ఇక లాస్ట్ కొంతమంది ఏడిపోయి రాదండి, కళ్ళు ఏకరించుకొని కూర్చుంటారు. అవునా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది వస్తుందనుకో, మన చర్చిలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యం ఉండాక, ఎందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా అని భరోసా ఇస్తే చాలు, 10,000 ఇవ్వక్కర్లే. అవునా? నువ్వు జ్ఞానివైతే, అదే చెప్తున్నాడు అసలు, నువ్వు జ్ఞానివైతే ఆ విధంగా నడుచుకో. ఓకే, అక్కడ చూడండి. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండదు. హల్లెలూయా. బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య. ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఈ బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, దీనికి వాళ్ళు ఎలాగెళ్తారంటే మంచి సంతోషంగా ఉన్న దగ్గరికి వెళ్ళి చిచ్చులు పెడతారు. సంతోషంగా జీవించే వారి మధ్య ఏం చేస్తారు? ఏం చిచ్చులు? కరెంట్ చిచ్చులు కాదు, ఏం చిచ్చులు? గొడవలు పెడతారు, ఇబ్బందులు పెడతారు, నానా అల్లర్లే. వీడికి బుద్ధి లేదు, వీడికి ఏం లేదు, బుద్ధి ఉంటే అలా పని చేస్తాడు. కొంతమంది ఒరే నీకు బుర్ర లేదురా అంటారు, బుర్ర ఉన్నా గుంజి లేదురా అంటారు, బుర్ర గుంజున్నా మెమోరీ లేదురా అంటారు, ఇంకా చాలా అంటారు. అవునా? వీడికి ఏమి లేదు, ఏది మంచి ఏది చెడు గ్రహించే మనసే లేనప్పుడు వాడిని ఏమంటారు? బుద్ధిహీనుడే కదా అంటారు. బుద్ధిహీనుడే అంటారు. అలాంటి వాడిని నువ్వేం చేయాలి తెలుసా? పక్కన పెట్టడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నీకు మంచి చెప్పేవాడు నువ్వు ప్రేమించి తప్పలేదు కానీ, నిన్ను గద్దించేవాడు నువ్వు ప్రేమించి తప్పలేదు కానీ, నువ్వు అలాగే చెయ్యి, ఇంకా బాగా సంపాదించవచ్చు, నువ్వు అలాగే ఉండు, ఇంకా బాగా మనం కోట్లు కూడబెట్టవచ్చు, నువ్వు అలాగే నష్టపో, నువ్వు జైల్లోకి వెళ్ళిపో, నేను ఏదో అలాగే విడిపోయేంత నన్ను కూడా మాత్రం నమ్మకండి ఈ రోజులో. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ మాట అర్థమైందో లేదు నాకు తెలియలేదు. ఈ మాట మీకు అర్థమైందో లేదు నాకు తెలియలేదు. గమనించండి. ఇప్పుడు బుద్ధిహీనుడు కాడికి వెళ్ళేవనుకో, వాడితో స్నేహం చేసేవనుకో, వాడితో బంధుత్వం కలుపుకున్నావు అనుకో, వాడు బుద్ధిహీనుడు. అది నీకు తెలిసే నువ్వు బంధుత్వం కలుపుకున్నావు అనుకో. అలాంటి బుద్ధిహీనుడి దగ్గరికి వెళ్తే నీకు ఎక్కడైనా క్వశ్చన్ ఆన్సర్ దొరుకుతుందా? దొరకదు కాక దొరకదు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అలాంటి వాడితో స్నేహం చేయడం వల్ల వాడు వెళ్ళే మార్గం వాడికి తెలియదు. ఇప్పుడు గుడ్డోడికి వెళ్తున్న మార్గం తెలుస్తుందా? మరి ఆడిలాగా ఆడి కళ్ళు లేకపోయినా ఆడు బాగానే వెళ్తాడు. కళ్ళున్న నీకేమైంది?
నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నీకు ఇది లేదు. ఏది? బుద్ధిహీనుడు ఎలాంటి గొడవలు పెడతాడు, బుద్ధిని చిచ్చులు పెడతాడు. ఆయన దగ్గర నీ దగ్గర నీ మంచి మాట్లాడతాడు, ఈవిడ దగ్గరికి వచ్చి ఈవిడ మంచి మాట్లాడతాడు, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర ఒక మంచి మాట మాట్లాడతాడు. కానీ ఈవిడ మంచి మాట్లాడుతుందని ఈవిడ ఏం చేస్తుందంటే లేని అన్నీ చెప్తాడు. ఎవరికి? ఈ బుద్ధిహీనుడి. ఈ బుద్ధిహీనుడి గురించి ఈవిడి గురించి ఎన్నో విషయాలు ఈవిడ చెప్పింది. ఈవిడ నిజమైన జ్ఞానవంతుడు అయితే అక్కడ నుంచి విడిచిపెట్టేయాలి. కానీ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈవిడ చెప్తే నువ్వు ఇలా ఆడదాని పట్టమ్మా, నువ్వు అలా ఆడదాని పట్టమ్మా. అవునా? వీళ్ళిద్దరికి ఏం చెప్తుంది? ఇదే బుద్ధిహీనత. తలకాయ లేదికి తలకాయ లేని వాళ్ళకి శాతాలకి తినను కొద్దిగా పెరుగుతుంది. హల్లెలూయా. నిజమండి, నిజం చెప్తాను. షార్ప్ ఉంటుంది బ్రెయిన్. ఏది పడితే అది కుమ్మేయడం కాదు. అర్థమైందా? హల్లెలూయా. బుద్ధి ఉండదు. తర్వాత అదేం జరుగుతుంది? ఇక్కడి నుంచి వెళ్తుంది. పోనీలే అమ్మ ఏమని నీకు మాత్రం చెప్పిన చెప్పే లాస్ట్ నా క్వశ్చన్ ఏం చేస్తాను, నేను చెప్పాను చెప్పు. మరి ఎవరు చెప్తారు? నువ్వు చెప్పు. అవి తెలియదు. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? తెలుసా తెలియదా? మరి నేను ఏడు చెప్పాను చెప్పు. ఇప్పుడు ఏడు చెప్పాను. మైండ్ ఎక్కడ పెడతాది అమ్మ? ఆ పాప ఆడేస్తారు. అదొచ్చు వాక్యం నా ట్రాక్ తప్పుతుంది. మరి హల్లెలూయా. ఈవిడ దగ్గరికి వచ్చి ఆయన గురించి చెప్తారు. అనిల్ అని ఎలాగంట నీకు తెలుసా? ఆయన గురించి నాకు తెలియదు ఉన్నాను కొంతనా. ఆయన నాకెందుకు లేమ్మా, చెప్పేసిందంతా చెప్పేస్తుంది, ఊదవలసిందంతా ఊద్ది. ఆయన నాకెందుకు లేమ్మా, మీ మధ్య మీరిద్దరు ఫ్రెండ్స్ కదా. ఇక్కడ వీళ్ళు బుద్ధిలాడటం సావాలి వీళ్ళు. అప్పుడు నువ్వు ఏమన్నా తెలుసా? అలాంటి వాళ్ళు వస్తే బయటకు వచ్చేయండి. ఏమన్నా బయటికి పో, నువ్వు నీ తెలుగు సులువు నాకు అని మాట్లాడండి. వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రభావం మాట్లాడుతుంది. నువ్వు జ్ఞానవంతురాలు అయితే నా కోడల గురించి నాకు తెలుసు, నా కొడుకు గురించి, నా యొక్క బిడ్డల గురించి నాకు తెలుసు. నువ్వు మాట్లాడక నువ్వు ఇక్కడ అది ఎవరితో చెప్పాలంటే బుద్ధిహీనుడు వాడు వచ్చి చుచ్చులు పెట్టడం గొడవలు పెట్టడం చేస్తే నువ్వేం చేయాలి? చెన్నై ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాలి. అలాంటి మాటలు ఆలోచించకండి దయచేసి చెప్తున్నాను. బుద్ధిహీనుడు ఎవడో బుద్ధిహీనుడు కాని వాడు ఎవడో తెలుసుకొని మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇంకా బుద్ధిహీనుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినడం మేలు. అది చూడండి. ఇప్పుడు బుద్ధిహీనుడి గురించి మళ్ళీ మాట్లాడుతుంటారు. అలాంటి వాడు ఇప్పుడు నువ్వు మంచిగా ఇప్పుడు నిన్ను గద్దించిన వాడికి నువ్వు లోబడితే ఏమవుతుందో తెలుసా? నిన్ను గద్దించారు, నిన్ను నీ మీద కోప్పడి నువ్వు ఇలా చేసిన తప్పు అని ఖండించే వాళ్ళు నువ్వు ఎప్పుడైనా లోబడు, నువ్వు గొప్పదనం. బైబిల్ చెప్తుంది గద్దింపును అసహించుకున్నాడు వాడు పశుప్రాయుడు అవుతాడు. ఏమవుతాడు? పశువు కంటే హేమం పశుప్రాయుడు అంటే. గద్దింపుని త్రోసేసేవాడు, అంతే తృణగిరించేవాడు పశుప్రాయుడు. పశువు కంటే దారుణం. అందుకే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారా? గొడ్డి దెబ్బ కొడితే వింటది, మనిషి మాట్లాడితే వింటాడు అంటారు. కానీ సామెత కానీ కాదు. వింటాడు ఎలాగంటాడు? విండవు. మనిషి మాట ఏంటో రివర్స్ చెప్పాలా? గీతం తీసుకొచ్చి గీత మాట అంటది, మనిషి దెబ్బ కొట్టాలన్న. ఈ విధంగా రివర్స్లో చెప్పాలన్నమాట. హల్లెలూయా. అంటే వీళ్ళు వినకపోతే ఎవరు నష్టపోతాడు? ఎవరు నష్టపోతాడు? చెప్పాలి, నోరుతో చెప్పండి. వినలేడు నష్టపోతాడు. ఇప్పుడు చెల్లిని గద్దించు, ఇలా ఉందర పరిస్థితి విన్నదనుకో ఏం చేసుకుంటుంది? జీవితాన్ని సరి చేసుకుంటుంది. వినకపోతే ఎవరు సరి చేస్తారు? వాళ్ళే. ఇంకో మందిరం కాదు, ఇంకో మందిరం. ఎక్కడికి వెళ్ళిపోతా నాకేం బాధలేదు, వెళ్ళిపో, ఎవరికి నష్టం? అంతే కదా. గద్దింపుతో కూడిన వాక్యము వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా పట్టుకో, దాన్ని జాగ్రత్తగా అవలంబించు. ఆ నడక ఆ వాక్యంలో కట్టుకో, నీ జీవితాన్ని వాక్యంలో కట్టుకో. అప్పుడు నువ్వు స్థిరపడతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు బలపడతావు. అంతే తప్ప
గద్దించారు కదా. ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి, పెంచాడు, పెద్ద చేశాడు. ఒకసారి పుట్టినంత మాత్రాన నేను మా నాన్న మా అమ్మని వదిలేసిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అన్నా? అంతే కదా. అదే అదే ఆ రోజు గద్దించి పెట్టేది మా నాన్నే, కొట్టేది మా నాన్నే అనుకోండి. ఇలా ఉంటే నాకు ఈ దీనస్థితి రాదుగా. తండ్రికి 2 కుమారులు ఉన్నారు, ఒకడు తప్పిపోయాడు. పందులు తిని పొట్టు కూడా దొరకలే. ఏమైపోయాడు? నా దగ్గరికి, నా తండ్రి దగ్గరికి వెళ్తే ఎంత చక్కగా చూసుకున్నాడు, ఎంత ఎంత చక్కగా నన్ను ప్రేమించేవాడు, కడుపు నిండా అన్నం పెట్టేవాడు, మా ఇంటి దగ్గర కొంతమంది పనిచేసేవాడు. ఈ జ్ఞానం ఎప్పుడు వచ్చింది? అన్నీ పోయింది. కొంతమందికి అప్పుడు దాకా జ్ఞానం రాదు, అప్పుడు దాకా జ్ఞానం రాదు కొంతమందికి, అన్నీ పోతాయి. అందుకే గద్దింపు కానీ వాక్యం దగ్గర పరిగెత్తా నీ జీవితం బాగుంటుంది. హల్లెలూయా. అదేం చెప్తాను అక్కడ చేయాలి. గద్దింపుతో కూడిన వాక్యం, గద్దింపుతో కూడిన వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడ పరిగెత్తుకొని వెళ్ళు, నీ జీవితము నీ బ్రతుకు బాగుంటుంది. హల్లెలూయా. ఇంకా చూడండి, బాలకుండా చిన్నపట్టయలు చిటుకుల మంట ఇంటిలో బుద్ధిహీనుల నవ్వు అంటిది. చూడండి, కొంతమంది మంటతో పోల్చాడు, ఇది మంటతో పోల్చాడు. కొంతమంది నవ్వుతారు. నవ్వులో చాలా రకాలు ఉంటాయండి, అవునా? కొంతమంది నవ్వుతారు ఈ అంటే నటిస్తున్నాడు, మనస్ఫూర్తిగా నవ్వేది ఒకలా ఉంటుంది. నవ్వులో చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది ఇష్టం లేనట్టుగా బాగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఎందులో ఎటు కనపడుతుంది? స్టైల్ కనపడుతుంది. అంటే ఎటకారం చేసి, అంటే నవ్వులో కూడా చాలా రకాల నవ్వులు ఉంటాయి, అవునా కదా? ఆ నవ్వులు బట్టి ఫేస్ రీడింగ్ చెప్పవచ్చు వాళ్ళు, అవునా? కొంతమంది నవ్వాల ఏడాది తెలియని నవ్వుతాయి, వెళ్ళి గురం పరిగెట్టినట్టే. ఆ నవ్వు కూడా చెప్పచ్చు, వాళ్ళు మనస్ఫూర్తి నవ్వుతున్నారా లేదా మనస్ఫూర్తి నవ్వట్లేదా. ఇలా నవ్వితే ఏమవుతుంది తెలుసండి? ఒకసారి ఒక సేవకుడికి ఒక ఆవిడ ఫోన్ చేసిందండి. అయ్యగారు బాగున్నారా? బాగున్నామమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అని. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారంటే, అదేంటి అయ్యారు నన్ను మర్చిపోయారు అయ్యారు అన్నదట. అంటే నన్ను మర్చిపోయారు అయ్యారు అంటే ఆయన అంటున్నాడట, ఎవరు నువ్వు చెప్పా ముందు అంటున్నాడట. ఏమంటున్నాడు? ఎవరు నువ్వు చెప్పా అంటున్నాడట. అంటుంటే అప్పుడు ఈవిడ అంటుందట, అదేంటి అయ్యారు మొన్న కదా నీ మాట్లాడింది, ఎంత ఫ్యాషన్గా మాట్లాడుతుందా. కొంతమంది కొత్త వాళ్ళు కనబడేసరికి ఫ్యాషన్ వచ్చేస్తుందండి, ఆటోమేటిక్గా నోరు అలా పోద్ది. అంటే ఇది ఏమవుతుందో తెలియదు. ఆ టైంలో మరి పెరాలసిస్ ఏం తగ్గుతుంది ఏమవుతుంది తిమ్మి ఏమంటే స్టైల్ మాట్లాడతారండి కొంతమంది. ఎందుకా స్టైల్, మామూలు మాట్లాడచ్చు కదా. ఇంగ్లీష్ వర్డ్స్ వాడతారు కొంతమంది అదే టైంలోనే. నీ ఇంగ్లీష్ తగల ఎవరికి కావాలా టైం ఇంగ్లీష్. అప్పుడు పాస్ గారు అంటున్నారట, నీకు ఏం కావాలని ఫోన్ చేసావమ్మా అని అవుతుందట. అర్జెంట్ ఫోన్ పెడతావా లేదా అన్నాడట. పక్కన పెట్టేసింది అట ఫోన్. ఒక అబ్బాయి నిన్ను చూసే నవ్వాడు అనుకో, వినాలి. నిన్ను ఒక అమ్మాయి కానీ చూసి నవ్వింది అనుకో, నువ్వు భయము భక్తితో ఉన్నదాని అయితే ఎవరన్నా నవ్వుతున్నావు. లెఫ్ట్ రైట్ ఇచ్చి 2 సార్లు నీకు చూసి నవ్వుతారేమో. నువ్వు అమ్మాయి అయితే అబ్బాయి నవ్వంగానే ఇలా ఇంతటిగా కనపడతాను నీకు అని గట్టి వార్నింగ్ 2 సార్లు నీతో మాట్లాడతాడేమో. అమ్మాయి కనపడంగానే అని నవ్వింది అనుకో, నేను ఇంకా దానికంటే ఎక్కువ నవ్వితే వెళ్ళిపోనా ఎక్కడికి, బుట్టలోకి మొదలెడతాడు. అక్కడ నుంచి ఎవరండి, ఎక్కడికి వెళ్తున్నారండి, ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగితే, నేను ఒక పోలీస్ అయినా అన్న అవతల పెట్టి కూర్చున్నాను. నేను అక్కడ కూర్చున్నాను, దొరకగా అక్కడ సీట్ దొరికింది నాకు. అక్కడ కూర్చుంటే ఒక పోలీస్ ఆయన వచ్చి అక్కడే నించుండిపోండి. బాబాయ్ మీరు ఎక్కడికి వెళ్తారు బాబాయ్ అంటే, ఏమన్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్తావు అని అడుగుతావు, నీకు ఏం సంబంధం అడగడానికి, నీకు ఏం సంబంధం అని అడుగుతున్నావు, నా ఇష్టం, నేను ఎక్కడేం దిగేస్తాను అక్కడేం దిగేస్తాను ఇంకెక్కడేం దిగేస్తాను అన్నాడు. సరే బాబాయ్ సరే అన్న. కాసేపు పోయిన తర్వాత నువ్వేం చేస్తావు అన్నాడు. నేనేమన్నాను అంటే, బాబాయ్ నువ్వు చెప్పలేదు కదా నన్ను అడిగినప్పుడు, నువ్వు అడిగినప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అదే బాబు పొప్పడ్డావా
నేను కోపలేదు బాబాయ్, నువ్వు ఎలా మాట్లాడి నేను ఎలా మాట్లాడు, మనిషి మాట్లాడలేదండి ఇంకా. హల్లెలూయా. కొంతమంది సైకోలు ఉంటారు ఇలాంటి ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నాం అంటారు, అడగడం తప్పు అంటే మనం ఏం చేస్తాం, అవునా కదా. కానీ కానీ అక్కడ అబ్బాయి కనబడినప్పుడు నువ్వేం చేయాలో తెలిస్తే జ్ఞానవంతురాలు అయితే కొంతమంది నవ్వుతో పడగొడేస్తారు, కొంతమంది నవ్వుతో పడగొడేస్తారు. ఈ అమ్మాయి అప్పుడు ఏం తెలుసుకోవాలి తెలుసా, నవ్వుతో పడగొట్టినప్పుడు ఇటు వచ్చావా ఏమన్నారు తెలుసా, కొంతమంది నిజంగా టాలెంట్ ఉన్నారో అది ఏం చేస్తారు తెలుసా, ఎడమదే తీస్తారు, కుడిది గట్టి కుడిది ఎడం తీస్తారు, తీసి చూసావా అంటది అంతే. ఇంకా అక్కడ నుంచి పరారాడు కనబడ్డా. పరిచర్యలు ఉండాలి తెలుసా, నిజం చెప్తున్నానండి. ఇది ఏసన్న గారికి ఎలాగ ఎదురైందట. ఏమ్మా ఎంతసాకాలం ఉందని అడిగాడు, తప్పని ఫోన్ అడిగింది. ఏమడిగింది, నవ్వులో కూడా చాలా రకాల ఫోన్లు ఉంటాయి. జరిగింది, ఏసు రక్తం ఇచ్చింది, దేవుడిని దీవించుగా. ఆమె హల్లెలూయా హల్లెలూయా. రియల్గా నాకు ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పారు. రియల్గా ఆవిడ బాప్తిజం తీసుకోకముందు ఘోరమైన పాపం. నాకు ఎందుకు గుర్తు వస్తుంది వినండి, మీకు అవసరమైన మాటలు ఎక్కడ దొరకవు, 10,000 ఇచ్చినా దొరకవు. వినండి, మా పరిచయంలో ఒక ఆవిడ కొత్తగా వస్తుందన్నమాట, చాలా విభిచారనమాట. అలా ఆయన చచ్చిపోయాడు, ఎవరు లేదు, ఒకే ఒక కూతురు విభిచారైతే. వాళ్ళ ఇంటికి చాలా మంది మగవాళ్ళు వస్తూ పోతూ ఉండేవారు. వస్తూ పోతూ ఉంటే పాస్టర్ గారు ఏం చెప్పారు, మా ఆత్మీయ ఏం చెప్పారు, అమ్మ నువ్వు ఎలాగా ఉంటే పని చేయదు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే కరెక్ట్గా ఉండాలి, చక్కగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఇది పరిశుద్ధమైన మార్గం అమ్మా, ఇలా పడితే అలా జీవించుకోవాలి అనేసి 2-3 సార్లు హెచ్చరించేసరికి ఆమె మనసు మార్చుకోండి, బుద్ధిని మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి. అప్పటి నుంచి ఏ విధంగా జీవిస్తుందంటే చెప్పిందట, కొంతమంది వస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి, బాబు నేను మార్చింది, ఇంకా నా ఇంటికి రావు, నా దగ్గరికి నేను యేసు ప్రభు రక్తంలో కడగబడాలనుకుంటున్నాను, బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను, ఇక నాకు పాపంతో పని లేదు, యేసయ్య మారిపోమన్నాడు, నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడు, కాబట్టి నేను మారిపోతున్నా, కాబట్టి ఈ రోజు నుంచి నేను పాపం చేయను అన్నాడు. అంటే ఒక ఫుల్ దాయి చూసినాడు, నాతో చెప్పింది ఆవిడ, నవ్వు ఫుల్ దాయి చూసినాడట. ఫుల్ దాయి చూసినాడు, ఊరుకొంతడా, ఇంకొకడు ఉంటాడు ఇల్లు, ఇంకొకడు ఉంటాడు ఇల్లు అని ఉండడా తాగినోడు ఒకటే ఇద్దరా, తాగినోడు ఒకటే ఇద్దరా, తాగినోడు ఒకటే ఇద్దరా, అది చెప్పండి. తాగినోడు ఒకడే, ఇంకొకటి ఎంటర్ అవుతాడు అపరిచితుడు, ఇంకొకటి ఎంటర్ అవుతాడు, ఆడొచ్చి కలిపి చేసి పారేస్తాడు అంతే. ఈవిడికి ఏం అనలేదట, దేవునికి చెయ్యొట్టుకొని తీసుకెళ్ళిపోతుండట. తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు ఆవిడేమన్నదట, బాబు నేను ఏసైనా అనుకున్నాను, ఇలాంటి పాపం పని చేయకూడదు, నేను ఇంక మొత్తం పులి స్టాప్ వేసినంత బతిలా నా కాలు పట్టుకుని వదలలేదట. గబగబ పరిగెత్తి పూని తన్నేసిందట. నిజంగా రియల్గా చెప్తున్నానండి, పూని తన్నేసేసరికి ఆమె దూరం పడిపోయి ఏమైందని అడుగుతాడట చుట్టుపక్కల. ఎంబడే తలుపులేసి లోపల పోయింది. నిజమంటే రియల్గా జరిగింది చెప్తున్నాను.